గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మరోసారి మీ మధ్యకి రావడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి మీరు కూడా టైం తీసుకొని ఈ రీతిగా బైబిల్ స్టడీకి రాగలుగుతున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. మరి దేవుడు ప్రతి వారం మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ మరి ప్రభు వాక్యాన్ని మనకెంతో ధారాళముగా విరివిగా మనం ధ్యానించుకోవడానికి ఏర్పరిచినందులకై నేను ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ఈ వాక్యం ఎంతో విలువైంది మన ఆధ్యాత్మిక జీవితానికి. ఎంతోమందికి ఈ వాక్యాన్ని చదువుకునే భాగ్యం లేదు, వాక్యాన్ని చూసే భాగ్యం కూడా లేదు. చాలామంది చేతిలో బైబిల్ లేదు. అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో ఈ అవకాశం లేకుండా పోయింది. అయితే మనకి దేవుడు ఇంత విరివిగా ఈ రీతిగా బైబిల్ని ఓపెన్గా ధైర్యంగా కలిసి చదువుకోవడానికి ధ్యానించుకోవడానికి ప్రభు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభుకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. లాస్ట్ వీక్ మనము సామెతల గ్రంథాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం. ఒక విశ్లేషణ, షార్ట్ విశ్లేషణ, చాలా తక్కువ టైంలోనే ఆ 31 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజున దేవుని చిత్తమైతే గలతీ పత్రిక మనం చూడబోతున్నాం. పౌలు గారు రాసినటువంటి గలతీ పత్రికని, అంటే గలతీ సంఘానికి రాసినటువంటి పత్రికని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు గారు తన పరిచర్య గురించి మాట్లాడుతూ బైబిల్లో ఏం చెప్పారంటే, ఆయన 3 మిషనరీ ప్రయాణాలు చేశాడని చెప్తారు. యాక్చువల్గా 4, బట్ ప్రధానమైనటువంటి ప్రయాణాలు 3 ప్రయాణాలు, మిషనరీ ప్రయాణాలు అంటాం. కనుక ఒక్కొక్క ప్రయాణంలో కొన్ని ప్రాంతాలు ఆయన దర్శించి ఈ రీతిగా అనేక స్థలాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించి సంఘాలు స్థాపించినటువంటి గొప్ప దైవజనుడు పౌలు గారు. కనుక మరి ఆయన మొదటి మిషనరీ ప్రయాణంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటనంటే, ఆ మొదటి మిషనరీ ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ పత్రికను రాసినట్టుగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మెయిన్‌గా ఈ పత్రిక మనం చదువుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక అంశం, ద థీమ్ ఆఫ్ ద ఎంటైర్ బుక్ అని అంటున్నాం. ఈ పుస్తకం యొక్క మూల అంశం ఏంటనంటే, విశ్వాసము ద్వారా నీతి. విశ్వాసము ద్వారా నీతి, జస్టిఫికేషన్ బై ఫెయిత్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మేజర్ థీమ్ అనమాట. ఇది మేజర్ థీమ్‌గా మనం గుర్తించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకనంటే ఈ గలతీ సంఘంలో ఒక 2 గుంపుల ప్రజలున్నారు. ఒకళ్ళు ఈ యూదుల్లో నుండి కన్వర్ట్ అయ్యి వచ్చినటువంటి క్రైస్తవులున్నారు. అలాగే అన్యుల్లో నుండి కన్వర్ట్ అయినటువంటి క్రైస్తవులు కూడా ఈ సంఘంలో ఉన్నారు. సో జూయిష్ క్రిస్టియన్స్ అండ్ ఆల్సో ద జెంటైల్ క్రిస్టియన్స్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కొన్ని మిస్అండర్‌స్టాండింగ్స్‌ని క్లారిఫై చేయడానికి పౌలు గారు ఈ పత్రిక రాసినట్టుగా మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక హి వాంట్స్ టు బ్రింగ్ ఎ రైట్ అండర్‌స్టాండింగ్ అబౌట్ ఫెయిత్ అండ్ లా. కనుక విశ్వాసాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి ఒక సరైనటువంటి అవగాహన విశ్వాసులకు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ పత్రికను చాలా బ్యూటిఫుల్‌గా రాస్తున్నట్టుగా ఉంది. అలా అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తులోనికి మనం వచ్చిన తర్వాత యూదుడని, గ్రీసు దేశస్థుడని, అన్యుడని ఈ తారతమ్యాలు లేవిక. అందరము ఒకటే రిలేషన్‌షిప్స్‌లో దేవునితో మనకున్నటువంటి ఆ సంబంధాల విషయానికి వచ్చినప్పుడు మనందరం ఒకటే అన్నటువంటి ఆలోచన, యూదులు గాని, అన్యులు గాని అందరం ఒకటే ఆశీర్వాదాన్ని పొందుకున్న వారమని చెప్పడానికి కూడా ఈ పత్రిక రాసినట్టుగా మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే బేసిక్‌గా యూదులండి. వాళ్ళు విశ్వాసాన్ని, కృపను నమ్మరనమాట. వాళ్ళు ఎక్కువగా ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఆధారం చేసుకున్నారు. ఎక్కువగా లేకపోతే సున్నతిని ఆధారం చేసుకున్నారు. కనుక ధర్మశాస్త్రానుసారంగా నీతిని పొందుకోవడం అనేటువంటి ఒక ఆలోచన వారు కలిగి ఉన్నారనమాట. కనుక ఈ బేసిక్ ఇష్యూని పౌలు గారు ఈ పత్రిక రాస్తూ దాన్ని క్లారిఫై చేస్తున్నట్టుగా ఉంది. తర్వాత ఈ పత్రిక ప్రారంభంలోనే ఆయన యొక్క ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు పౌలు గారు. మొదటి అధ్యాయం మీరు 6వ వచనం గమనిస్తే ఆ ఆశ్చర్యం ఏంటో తెలుస్తుంది మీకు. క్రీస్తు కృపను బట్టి, మొదటి అధ్యాయం 6వ వచనం, ఫస్ట్ చాప్టర్ 6th verse, మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా
నాకు ఆశ్చర్యం కలుగుతుందన్నాడు. అంటే అర్థమేంటి? యేసుక్రీస్తు ద్వారా కృపచేత మీరు రక్షణలోకొచ్చినటువంటి మీరు, ఇప్పుడు సడెన్‌గా ఒక భిన్నమైనటువంటి ఒక బోధకు లొంగిపోతున్నారేంటి? ఇంత త్వరగా మీరెందుకిట్లా పడిపోతున్నారు? మీ ఆలోచనలు ఎందుకిట్లా మరి హాఫ్‌హజార్డ్‌గా ఎళ్ళిపోతున్నాయి అని ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఎవడో వచ్చి మీకు బోధించి, ఇది ఇలా కాదు, విశ్వాసం ద్వారా, కృప ద్వారా కాదురబ్బాయ్, మనం క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడాలని ఎవడో చెప్తే మీరు ఎలాగ వింటున్నారు అని పౌలు గారు వాళ్ళని హెచ్చరించినట్టుగానే ఇక్కడ ఉంది దేవుని బిడ్డలారా. అందుకని ఈ మాట చెప్తూ ఒక అద్భుతమైనటువంటి మాట ఇంకోటి ఇక్కడ పలికాడు. 8వ వచనం, 9వ వచనం మొదటి అధ్యాయంలోనే ఏమన్నాడంటే, ఒకవేళ మేము మీకు ప్రకటించినటువంటి సువార్త ఏదైతే ఉందో అది కాక పరలోకం నుండి ఒకవేళ దేవదూతలు వచ్చి వేరే సువార్త ప్రకటించినా నమ్మబాకండి అన్నాడు. మళ్ళీ మేమే వచ్చి ఇది కాదబ్బాయి, మొదట మేము ఏదో చెప్పాం, కానీ ఇప్పుడు అసలైంది ఇదిరా బాబు అని చెప్పి మళ్ళీ మేమే వచ్చి ఇంకో సువార్త మీకు చెప్పినా కూడా మీరు నమ్మబాకండి అన్నాడు. అంటే అర్థం ఏంటండి? ఒరిజినల్‌గా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ప్రధానమైనటువంటి మూలమైనటువంటి ఆ యొక్క వాక్యం ఏదైతే ఉందో, ఆ ఆలోచన ఏదైతే ఉందో అది కరెక్ట్ అన్నమాట. ఇంక అంతే, దానికి తిరిగేం లేదు. కృప ద్వారా విశ్వాసం వలన రక్షణ అనేటువంటి మాట మనకి ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా ఇక్కడ జ్ఞాపకం చేసినట్టుగా ఉంది. కనుక దయచేసి ఈ యొక్క సిద్ధాంతాల నుండి, ఈ విశ్వాసము, కృప అనే సిద్ధాంతం నుండి మీరు తొలగిపోబాకండి అన్నట్టుగా వీళ్ళకి ఈ పత్రిక రాస్తున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. దీంట్లో కొన్ని మూలమైన వచనాలున్నాయి. ద కీ వర్సెస్ అనేది మనం ఆలోచన చేస్తున్నాం. మొదటి కీ వర్స్ ఎక్కడుందంటే 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. అంటే 15, 16 కలిసున్నాయి. మనము జన్మము వలన యూదులమే గాని అన్ని జనుల్లో చేరిన పాపులం కాదు. మనుషుడు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడు. చూసారా ఇది? ఇది ఒక మూలమైన వాక్యంగా మీరు పెట్టుకోవాలి. అట్లాగనే గలతీ పత్రిక అనంగానే మనందరికీ బాగా జ్ఞాపకం వచ్చేటువంటి ఒక మూలవాక్యం ఉంది. అదేంటంటే 2:20 బాగా కంటతొచ్చిందే. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను గాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు జీవించుచున్నటువంటి జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన నేను జీవించుచున్నానని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత బ్యూటిఫుల్ మాట అండి అది. కనుక అది కూడా 2వ అధ్యాయం 20వ వచనం అనేది మీరు మూలవాక్యంగా రాసుకోవాలి. తర్వాత ఇంకొక మూలవాక్యం ఏంటనంటే, మనం ఇప్పుడు ఈ పత్రిక అంతా మూల అంశం ఏమని చెప్పామంటే మనం, థీమ్ ఏం చెప్పాం మనం? విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడటం. నీతి విశ్వాసం వలన అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటాం. దాని మీదనే కేంద్రీకరించబడుతుంది ఈ పత్రిక అంతాను. ఇప్పుడు ఇంకొక మూలవాక్యం ఏంటంటే 3వ అధ్యాయం 11వ వచనం. 3rd chapter verse 11. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. అది స్పష్టమే అంటున్నాడు. తీర్చబడడు. ఈ మాట స్పష్టం అని మాట్లాడుతున్నాడు. అలాగే 4వ అధ్యాయం చూడండి. 5, 6 వచనాలు. అంటే మన దగ్గర ఇక్కడ 4, 5 వచనాలున్నాయి. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రం నుండి మనలను విమోచించినటువంటి వాడు. మనం ఆయన కుమారులమై ఉండి అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అని అన్నాడు. ఇది కూడా ఒక చక్కని మూలవాక్యంగా మీరు రాసుకోవాలి. ఇంకొక మూలవాక్యం 5వ అధ్యాయం 5th chapter 1st verse. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి అని అన్నాడు. కనుక దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు గనక ఈ స్వతంత్రము శరీర క్రియలకు లోను కాకూడదు అన్నాడు బ్యూటిఫుల్గా. ఆ తర్వాత మనందరికి బాగా కంటతొచ్చినటువంటి లేఖన భాగం గలతీ పత్రిక అనగానే ఆత్మఫలాలు గుర్తొస్తాయి. ఆత్మఫలమేమనగా అని వెంటనే స్టార్ట్ చేస్తాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక 5వ అధ్యాయం 22, 23 వచనాలు కూడాను మూలవాక్యంగా మనం పెట్టుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అలాగే గలతీ పత్రికలో ఇంకొక ప్రధానమైనటువంటి
భయాన్ని కలిగించేటువంటి ఒక మాట ఉంది. అదేంటనంటే 6th చాప్టర్ 6వ అధ్యాయం 7వ వచనం చూడండి అక్కడ. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తునో, ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దాట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ అది కదా! దేవుడిని ఎవరు మోసం చేయలేరు. నువ్వు ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావు. కనుక వాట్ యు సో యు రీప్ అనే మాట. కనుక ఇట్స్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ వార్నింగ్‌గా మనకి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మాటగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక 6, 7 కూడా మీరు ఒక మూల వాక్యంగా తీసుకోవాలి. అండ్ ఫైనల్లీ 6వ అధ్యాయంలో మరొక మూల వాక్యం మనందరికీ బాగా తెలిసిన మూల వాక్యం ఒకటుంది. అదేంటి? 14వ వచనం. 6:14 ఏటది? 6:14 మన ప్రభైన యేసుక్రీస్తు నందు యేసుక్రీస్తు యొక్క శిలువ యందు తప్ప దేని యందును నేను అతిశయింపను అని అన్నాడు. ఏటట? దాని వలన నేను నాకు లోకమును, లోకమునకు అదియు సిలువేయబడి ఉన్నావంటాడు. లోకమునకు నేనును సిలువేయబడి ఉన్నామంటాడు. నాకు లోకం, లోకానికి నేను సిలువేయబడి ఉన్నామంటాడు. 6:14 6:14 అనేది ఒక ప్రధానమైనటువంటి టెక్స్ట్‌గా మనము తీసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక ఈ పత్రికలోకొస్తే అండి వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి పౌలు గారు తన దర్శనాన్ని గురించి అంటే తను ఎలాగా దేవుని యొక్క దర్శనం పొందుకున్నాడో దమస్క్ మార్గంలో ఎలాగ ప్రభువుని చూసాడో, ఎలాగ ప్రభు యొక్క స్వరం విన్నాడో, ఆ పిలుపుని అందుకున్నాడో, ఈ విషయాలన్నీ కూడా అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మనకి వివరించబడతాయి. బట్ ఆ తర్వాత అసలు ఏం జరిగిందనేది ఎవరికీ తెలీదు జనరల్‌గా. అందరూ మనం ఏమనుకుంటామంటే, ఇక ఆ దర్శనం రాంగానే మన పౌలు గారు సేవకి ఎళ్ళిపోయాడు. ఇంకా అన్ని ప్రాంతాలు తిరుక్కుంటూ దేవుని సేవ చేశాడని మనం అనుకుంటున్నాం. కనుక అలా జరగలేదు. కనుక యాక్చువల్‌గా ఏం జరిగింది? తన జీవితంలో పిలుపు ఎలాగొచ్చింది? ఎలాగా తనకి సిద్ధపాటు కలిగింది అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ గలతీ సంఘానికి రాస్తూ అవి చాలా బ్యూటిఫుల్‌గా వివరించినట్టుగా మనం గమనిస్తున్నాం. తన పిలుపుని గురించి. ఏంటి వివరించాడు? చూడండి ఇప్పుడు మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయం 15వ వచనంలో ఓ చక్కని మాట రాయబడింది. ఆయనడు తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. చూసారా? ఇది ప్లాన్. దేవుని యొక్క ప్రణాళిక నా పట్ల ఎలాగుంది అని మాట్లాడుతూ పౌలు గారు ఏమన్నారంటే, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడని మాట్లాడు. దట్స్ ఎ బ్యూటిఫుల్ థాట్. నిజమే మనందరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఎప్పుడు ఉందది? మనం పుట్టకముందే. వి వర్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్. నువ్వు పుట్టకముందే దేవుని మనసులో నువ్వున్నావు. నేను పుట్టకముందే దేవుని యొక్క ఆలోచనలో నేనున్నాను. ఐ యామ్ ఇన్ ద థాట్స్ ఆఫ్ గాడ్. కనుక అది అద్భుతమైనటువంటి ఒక ఆలోచన మనం జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుని బిడ్డలారా. కనుక ఈ ఏర్పాటు దేవుడు నాకిచ్చినటువంటి ఏర్పాటు ఏదో నా మంచి జూసి, నా తలాంతులు జూసి, నా జ్ఞానం జూసి, నా బలాన్ని జూసి, నా ఆధిక్యతను జూసి, నాకున్నటువంటి సామర్థ్యతను జూసి దేవుడు నాకు ఈ పిలుపు ఇవ్వలేదు. నేను అసలు నా రూపురేఖలే లేనప్పుడు తల్లి గర్భంలో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని అంటున్నాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ థాట్ ఇది. కనుక ఎవడు అతిశయించడానికి లేదు. దేవుని పిలుపు అందరికీ సమానంగా తల్లి గర్భంలోనే ఇవ్వబడిందని జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ మన క్రెడెన్షియల్స్ ఏంటి? అక్కడ మన అర్హతలేంటి? తల్లి గర్భంలో ఎవ్వడికి లేవు అర్హతలు. కానీ జస్ట్ ఆయన ప్రేమ చేత, కృప చేత దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని చెప్తున్నాడన్నమాట. అందుకనే ఏమన్నాడంటే, ఈ ఏర్పాటు గొప్పది గనక ఈయన ఒక చక్కని సమర్పణ చేసుకుంటున్నాడు పౌలు గారు. ఏటా సమర్పణ? 12వ వచనం చూడండి. మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయం 12వ వచనం గమనిస్తే, మనుషుల వలన దాన్ని నేను పొందలేదు. నాకెవడునూ దాన్ని బోధింపలేదు గానీ, యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించెను అని అంటాడు. బ్యూటిఫుల్ మాట. ఇది క్రీస్తు వలన పొందుకున్నాను ఈ పిలుపు నేను. నాకెవడు అభిషేకాన్ని ఇచ్చి, నన్నెవడు ఆర్డైన్ చేసి నన్ను పిలవలేదు. కనుక ఇది మనుషుల వల్ల నేను పొందుకోలేదు ఈ పిలుపుని. పరలోకమందున్నటువంటి దేవుని వల్ల నేను ఈ పిలుపు పొందుకున్నాను. అందుకనే 10వ వచనం చూడండి. ఇప్పుడు బ్యూటిఫుల్‌గా ఒక మాట అంటాడు ఇక్కడ 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనజూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొనజూచుచున్నాను. నేను మనుషులను సంతోషపెట్టుగోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. వాట్ ఏ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. కనుక నా పిలుపు గొప్పది. దేవుడు నన్ను ఏమీ చూడకుండా నాలో నన్ను ఏర్పరచుకున్నాడు. నన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు తల్లి గర్భంలో. నాకు ఈ ఆధిక్యతనిచ్చాడు గనుక, నేను ఇది మొదలుకొని మనుషులను సంతోషపెట్టువాడనుగా నేనుండను అని మాట్లాడుతున్నా.
నేను ప్రభువునే సంతోషపెడతాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మనకిక్కడ తెలియజేస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పౌలుకి ఈ దమస్క్ మార్గంలో దర్శనం వచ్చిందో, పౌలు యొక్క దర్శనం మిట్ట మధ్యాహ్నం గొప్ప వెలుగు ప్రకాశించింది ఆయన మీద. అపోస్తల కార్యం మనం చూస్తాం. అదయిన తర్వాత పౌలు ఎక్కడికెళ్ళాడు అనుకుంటున్నారు మీరు? మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ పత్రికలోనే మనకి రాస్తూ వచ్చాడు. మొదటి అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి గమనించండి. మొదటి అధ్యాయం 17వ వచనం. ఫస్ట్ చాప్టర్ వర్స్ 17. నాకంటే ముందుగా అపోస్తలైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళను గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటు పైన 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకొంటిని. దేవుని బిడ్డలారా, ఈ 2 మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, 3 సంవత్సరాలు అరేబియా ఆ డెజర్ట్‌లో, అరేబియా దేశములో, అక్కడ అరణ్య ఎడారిలో, రాదర్ అరణ్యం, అరేబియా ఎడారిలో ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అరేబియన్ డెజర్ట్‌లో. కానీ అరేబియా దేశంలో ఉన్నాడంట. ఎక్కడ ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ఉన్నాడంట. వెంటనే పరిచర్య చేయలేదు. దేర్ ఈస్ ఎ వెయిటింగ్ పీరియడ్. గుర్తుపెట్టుకోండి, దేవుని పిలుపు అనేది ఒకటుంటది. బట్ ఆ తదుపరి వెంటనే సేవకు రారు ఎవరు. ఒక సిద్ధపాటు కాలం అనేది ఒకటుంటదనమాట. ఆ సిద్ధపాటు కాలంలో భాగంగా ఇక్కడ పౌలు గారు అరేబియా దేశంలోకెళ్ళిపోయాడు 3 సంవత్సరాల పాటు. ఏం జరిగిందో తెలీదక్కడ. ఎలాగా మరి ప్రార్థనలో ఉన్నాడో, ఎట్ట కనిపెట్టుకున్నాడో దేవుని చిత్తం కొరకు మనకు తెలీదు. ఆయన మినిస్ట్రీ ఏం తెలీదు ఆ 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాలు మాత్రమే కాదండి. మీరు 2వ అధ్యాయం చూడండి ఇప్పుడు. 2వ అధ్యాయం మొదటి వచనం. అటు పిమ్మట 14 సంవత్సరములు అయిన తర్వాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితినాను. 14 ఇయర్స్ లేటర్. ఈ 3 + 14 17 ఇయర్స్ ఆయన వెయిట్ చేశాడు. పిలుపొచ్చిన తర్వాత, దర్శనం వచ్చిన తర్వాత 17 సంవత్సరాలు ఆ పరిచర్య చేయడానికి ఆయన వేచి ఉన్నాడంట. మరి దేవుని యొక్క సిద్ధపాటు, దేవుని యొక్క ప్రణాళిక ఎలాగుండిందో చూడండి. చాలా సార్లు చాలామంది ఈ రోజుల్లో ఎటబడితే అట్ట దేవుడు నన్ను పిలిచాడని బ్యాగ్ యేసుకొని వచ్చేయడమే, బైబిల్ పట్టుకొని వచ్చేయడమే. మరి సిద్ధపాటు ఎక్కడుంది? మరి ప్రార్థనలో కనిపెట్టడం ఎక్కడుంది? దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఎక్కడుంది? ప్రభా, పిలిచావు నిజమే. బట్ ఏ రకమైన పరిచర్య కొరకు నన్ను పిలుస్తున్నావు అన్న ఆలోచన తెలుసుకోవడానికి మనం దేవుని సన్నిధిలో ఎంతగా ప్రార్థనలో కనిపెడుతున్నాం అనేది ఒక పెద్ద ప్రశ్న. దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు 92 1992 జాన్వరిలో నేను సమర్పణ చేసుకున్నా. దేవా, నీ సేవ చేస్తానని చెప్పి ఒక మిషనరీ కూడికల్లో నేను సమర్పించుకున్నాను. నేను సంపూర్ణంగా నీకు సేవలో ఉంటాను ప్రభా అని చెప్పి. ఆ సమర్పించుకున్న దగ్గర నుండి మళ్ళీ నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి సంపూర్ణ సేవకు రావడానికి కరెక్ట్‌గా ఒక సంవత్సరం పట్టింది మళ్ళీ. ఈ సంవత్సరం కాలంలో ఒక 90 రోజులు నేను ఉపవాసం ఉన్నాను. రోజుకో పూట. 90 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టాను. ఏ రకమైన సేవ చేయాలి దేవా? ఏ సంస్థలో చేయాలి? ఎక్కడికెళ్ళాలి? ఏ ఏ ఎలాగ నువ్వు నన్ను వాడుకోబోతున్నావని దేవుని సన్నిధిలో అడిగి తెలుసుకోవడానికి 1 ఇయర్ పట్టింది. దేవుడు ఆ ఒక్క సంవత్సరం కాలంలో ప్రార్థనలో కనిపెట్టిన కారణాన క్లియర్‌గా దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచి నువ్వు ఐఎంలోకి వెళ్ళాలి అని అంటే, అప్పుడు ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ అనే ఆర్గనైజేషన్‌లో నేను మిషనరీగా వెళ్ళడానికి నేను అప్లై చేసుకోవడం జరిగింది. కనుక ఆ సిద్ధపాటు కాలం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలుని విడిపించడానికి మోషేని ఏర్పాటు చేసుకున్నాడు ఇది. కానీ మోషేని పిలుచుకున్న తర్వాత వెంటనే పంపలే. 80 సంవత్సరాలు తరబీతి ఇచ్చి అప్పుడు పంపాడు. 80 సంవత్సరాలు వేచి ఉన్నాడు మోషే. 80 సంవత్సరాల తర్వాత మోషేని ఐగుప్తునకు పంపించినట్టుగా చూస్తాం. వెంటనే బోలే. కనుక ఒక సిద్ధపాటు కాలం అనేది ఒకటి ఉంటుంది దేవుని బిడ్డలారా. ఎగ్జాక్ట్‌గా ఇక్కడ అదే జరిగింది. దాదాపుగా 17 సంవత్సరాలు వెయిట్ చేశాడు. 3 సంవత్సరాలు అరేబియా దేశంలోను, ఆ తదుపరి ఒక 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ బర్నబాని కలుసుకున్నాడండి. బర్నబా ఎక్కడికొచ్చాడు చూడండి ఒకసారి మీరు అపోస్తల కార్యం 11 అధ్యాయం తీయండి. అపోస్తల కార్యం 11 అధ్యాయం 20, 25, 26 వచనాలు. అపోస్తల కార్యం యాక్ట్స్ చాప్టర్ 11 వర్స్ 25 and 26. 25, 26. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి, అతడు అంటే ఎవరు? బర్నబా. బర్నబా ఎక్కడికెళ్ళాడంట? తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని, అతన్నంటే ఎవరిని? సౌలుని, అంటే పౌలు. కనుగొని అంతియోకకు తోడుకొని వచ్చెను. వారిద్దరూ కలిసి
ఒక సంవత్సరమంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకులోని శిష్యులు క్రైస్తవులు అనబడేది. ఇతడు తార్సులో ఉన్నాడు. ఈ దర్శనం పొందుకున్నాడు. ఇలాగ వెయిట్ చేస్తున్నాడు. ఇంకెవరికేం తెలీదు. ఈయన గురించి తెలిసిందల్లా ఏమిటనంటే సౌలు గురించి క్రైస్తవుల్ని హింసించేవాడని, అందరిని చంపేస్తున్నాడని, దమస్కులో గూడా వెళ్ళడానికి ప్రయత్నం చేశాడని, ఇవన్నీ గూడా ప్రజలకు తెలిసింది ఇంతవరకే. కనుక అందరూ ఇతని గురించి ఒక చెడ్డ ఆలోచన కలిగి ఉన్నారు. అయితే బర్నబా ఈ పౌలు గురించి తెలుసుకొని, ఆయన పర్టిక్యులర్‌గా అతన్ని కలవాలని జెప్పి, అతడు తార్సునకి వెళ్ళి సౌలు పౌలుగా మారిన సౌలుని తీసుకొని వచ్చి, ఆయన సంఘానికి పరిచయం చేస్తాడు అంతియొకయలో. వాళ్ళిద్దరూ ఒక సంవత్సరం పాటు ఉండేట. అక్కడ అందరికీ వాక్యాన్ని బోధించారు. విశ్వాసులందరికి గూడా అక్కడ వారు వాక్యాన్ని బోధించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. అట్లాగే మొదటి అధ్యాయం చూడండి దయచేసి దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆహ్, హ్మ్. ఈ మొదటి అధ్యాయం 23, 24 వచనాలు. మునుపు మనలను హింస పెట్టినవాడు. గలతీ పత్రిక తీయండి. మొదటి అధ్యాయం 23 అండ్ 24, 23, 24 వచనాలు. మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడని ఆయన సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహింపరిచింది. చూసారా? ఒకప్పుడు ఏ మతమైతే కాదనుకున్నాడో, ఏ దేవుడైతే కాదనుకొని హింస పెట్టాడో, ఏ ప్రజలనైతే హింస పెట్టాడో, ఇప్పుడు అదే మతాన్ని పట్టుకున్నాడని ప్రజలకు తెలిసిపోయింది. అదే మార్గాన్ని ఎంపిక చేసుకున్నాడు. యేసుక్రీస్తు మార్గాన్ని ఎంపిక చేసుకున్నాడు పౌలని ప్రజలకు తెలిసిపోయింది. తెలిసిపోయి వాళ్ళు దేవుణ్ణి మహింపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ పౌలు గారి యొక్క మార్పు మనం గమనించినట్లయితే ప్యూర్‌లీ అతనిలో ఏ క్రియ లేదండి. క్రియల వలన రక్షణ అనేది ఇంకా అతని గురించి మాట్లాడుకోవాల్సిన పనే లేదు. ఎందుకంటే అతనిలో ఏ మంచి క్రియ లేదు గదా! రక్షణ పొందడానికి. అన్ని చెడ్డ క్రియలే చేశాడు అంతకుముందు. హింసించాడు, చంపేశాడు, కోపంతో బయలుదేరాడు. ఇవన్నీ ఉన్నాయండి. కానీ దేవుని కృప చేత విశ్వాసం వలన అతడు రక్షింబడి, మరి దేవుని చేత తల్లి గర్భంలోనే ఆయన ఏర్పరచబడి, ఆయన ఈ రీతిగా ప్రభువు చేత వాడబడినటువంటి ఒక గొప్ప స్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. అయితే విషయం ఏంటనంటే ఈ గలతీ సంఘానికి కొంతమంది అబద్ధ బోధకులు వచ్చేసారట. వాళ్ళేం చేస్తున్నారంటే, వాళ్ళు విశ్వాసాన్ని పక్కన బెట్టి, కృపను పక్కన బెట్టి, ధర్మశాస్త్రానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ధర్మశాస్త్రం వలననే, క్రియల మూలముగానే మనము నీతిమంతులుగా తీర్చబడతాము అన్నటువంటి ఒక రాంగ్ టీచింగ్ వాళ్ళు ఇవ్వడం మొదలెట్టారు. అంటే యేసు ప్రభులోనికి మనం రావాలంటే, రక్షింబడాలంటే, మారుమనసు పొందాలంటే, ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే మంచి క్రియలు చేయాల. ధర్మశాస్త్రాన్ని పాటించాలా, ఆజ్ఞలు పాటించాలా అన్నటువంటి విషయాన్ని వీళ్ళు తీసుకొస్తున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. అందుకనే దీని గురించి మాట్లాడుతూ ఇందాక నేను మీకు ఒక మాట చదివి వినిపించాను. 2వ అధ్యాయం చూడండి మళ్ళొకసారి చూద్దాం అది. 2వ అధ్యాయం గలతీ పత్రిక 15, 16. సెకండ్ చాప్టర్ 15 అండ్ 16. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులం కాదు. మనుషుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడడను ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తు నందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ఆర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మాట ఇది. క్రీస్తు యేసునందు మనమే విశ్వాసం ఉంచిన ధర్మశాస్త్రం కాదబ్బాయి. అందుకనే కిందకి రండి. 19వ వచనం, సెకండ్ చాప్టర్ 19th వర్స్. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని అని అన్నాడు. ఎంత చక్కని మాట అండి. కనుక ధర్మశాస్త్రం విషయంలో నేను చచ్చిపోయాను అన్నాడు. చచ్చిపోయాను. ఎందుకంటే దానికి నా వల్ల కాదింకా. మరి ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చినట్టు? ధర్మశాస్త్రం వలన నేను నీతిమంతునిగా తీర్చబడలేను గదా! అలాంటప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? పాటించమని ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? అని అంటే మీరు పాత నిబంధన చూస్తేనండి దేవుని బిడ్డలారా, మనకి ఇవ్వబడిన 10 ఆజ్ఞలు కాదక్కడ. 630 ఆజ్ఞలున్నాయి. తెలుసా మీకు? పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు పాటించడానికి దేవుడిచ్చిన ఆజ్ఞలు 630 ఆజ్ఞలు. ఎక్కడ పాటిస్తారు? ఇంకో విషయం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి ఒక విషయం ఏంటనంటే,
మీరు 629 ఆజ్ఞలు పాటించి, ఒక్క ఆజ్ఞ పాటించలేదనుకోండి, ఆ ధర్మశాస్త్రం మొత్తం ఉల్లంఘించినట్టే లెక్క. ఇక అంతా కోల్పోయినట్టే లెక్క. కనుక ఎవ్వడు కూడా ఎట్ ఎనీ టైమ్ ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎవడు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నీతిమంతుడిగా తీర్చబడలేడు అన్నది క్లారిఫై చేస్తుంది. ఇది చాలా గొప్ప సంగతి. అందుకని యేసుప్రభు చూడండి చక్కని మాటుంది. యేసుప్రభు సిలువలో చనిపోయినప్పుడు మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తే మంచిదని నేను అనుకుంటా. కొలసీ పత్రిక తీయండి ఒకసారి. సిలువలో జరిగిందేంటో మీకు చూపిస్తాను. కొలసీ పత్రిక మీరు 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం. కొలోషియన్స్ చాప్టర్ 2 13, 14, 15. 13, 14 అండ్ 15 ఆ 3 వచనాలు కలిపి ఉన్నాయి. మనం చూద్దాం. కొలసీ పత్రిక. మనము అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకముగా ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసెను. దేవునికి స్తోత్రం. వాట్ ఎ బ్యూటిఫుల్ మాట ఇది. మీరు ఇవన్నీ అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. యేసుప్రభు సిలువలో చనిపోయినప్పుడు ఏం జరిగింది? ఏంటి ఆయన చేసిన పని అక్కడ? ఈ చేర్రాతను ఆయన కొట్టేశాడు, సిలువలో కొట్టి పడేశాడట. అంటే మన మీద రాయబడిన చేర్రాత అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం. మనకు విరోధంగా ఉన్న ధర్మశాస్త్రం, ఏ ధర్మశాస్త్రం అయితే మనం పాటించలేమని స్ట్రగుల్ అవుతున్నావో దాన్ని కొట్టిపడేశాడు, దాన్ని చంపిపడేసాడు. అంత మాత్రమే కాను చేర్రాతను తుడిచిపడేశాడు. తన సొంత చేతితో రాసిన ధర్మశాస్త్రాన్ని తుడిచిపడేశాడు. అంటే ఇంక అది లేదురబ్బాయ్, నువ్వు దాన్ని పాటించాల్సిన అవసరం లేదురబ్బాయ్ అని. మరి ఏంటి? పాటించకుండా ఎలాగ నేను నీతిమంతునిగా తీర్చబడతాను అనంటే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఏంటనంటే, ధర్మశాస్త్రం పాటించడం అంటే పాటించకుండా ఉండడం అని కాదు. కృప ద్వారా ఆటోమేటిక్‌గా విశ్వాసం వలన అది నువ్వు పాటిస్తావని అర్థం అనమాట. దేవుని కృప ఆ ఆజ్ఞలకు లోబడటానికి నీకు దోహదపడతదనమాట. దేవుని యందలి విశ్వాసము ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడానికి నీకు సహాయపడతదనమాట. దట్స్ ద బ్యూటీ. దట్స్ ద బ్యూటీ. అంటే టోటల్‌గా ధర్మశాస్త్రం కొట్టేసినట్టు గాదు అక్కడ. ఇంక నువ్వేం పాటించాల్సిన పని లేదని గాదు. దేవుడు 2 ప్రధానమైనటువంటి ఆజ్ఞలు ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఈ 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా మార్చాడు. నీ దేవుడిని ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు. దేవుడిని ప్రేమించమంటే ఆయన స్థానంలో ఇంకేది పెట్టొద్దని. ఇక ఆయన్ని ఏ రూపంతో పోల్చొద్దని. ఆయన్ని ఏ రీతిగా నువ్వు అగౌరవపరచొద్దు అని. దేవుడిని ప్రేమించడం అంటే. మరి పొరుగువాడిని ప్రేమించడం అంటే వాడి నుండి నువ్వేది ఆశించొద్దని. వాడి దగ్గర నువ్వేది దొంగతనం చేయొద్దని. వాడితో అబద్ధం ఆడొద్దని, వ్యభిచరించొద్దని. ఇవన్నీ కూడా ఇన్ రిలేషన్ టు ద ద ద కో 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 హ్యూమన్ బీయింగ్స్. మన తోటి మానవులతో మనం కలిగి ఉండాల్సినటువంటి సంబంధాలకు సంబంధించిన మాటలకి. కనుక దేవుడిని ప్రేమించాలా, పొరుగువాడిని ఇది ఆజ్ఞలే. ఇది జరగడానికి దేవుడు ఏం చేశాడంటే కృపనిచ్చాడు. కృప ద్వారా ఇవి మనం సాధ్యం చేసుకోవచ్చని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఇంకా బ్యూటిఫుల్‌గా గలతీ పత్రికకు రండి. ఎంత చక్కని వివరణ. ఈ ధర్మశాస్త్రం వలన కాదబ్బాయి నీతి అనేది ఎంత చక్కగా వివరించుకుంటూ వచ్చాడో చూడండి. మూడో అధ్యాయం గలతీ పత్రిక మీరొకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ 16వ వచనం చూద్దాం. ముందు 16కి వెళ్దాం. 16వ వచనం. అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు అనుంది. కనుక క్రీస్తు అంటే క్రీస్తు సంతానము అనే మాట మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఇప్పుడు వెనక్కి రండి. 10వ వచనం. 3వ అధ్యాయం 3rd చాప్టర్ 10th వర్డ్స్. అక్కడ రాయబడిన మాట. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు అన్నాడు. చూసారు ఎంత భయంకరమైన మాట ఇది. ఎవడైతే నేను ధర్మశాస్త్రానుసారంగా నేను నడుచుకొని నీతిమంతుని కావాలని ప్రయత్నం చేస్తున్నాడో వాడు శాపగ్రస్తుడట. ఇది అసాధ్యం అన్నాడు. అలాగా నువ్వు ధర్మశాస్త్రాన్ని అందుకనే ఇప్పుడు మీరు సెవెంత్ డే అడ్వెంటిస్ట్‌లు ఉన్నారు. శనివారం ఆరాధన చేస్తారు. వాళ్ళేంటి మేము ధర్మశాస్త్రం పాటిస్తున్నాం. సబ్బాతు శనివారం అని అంటారు. సబ్బాతు శనివారమే, దాంట్లో ఎవడు కాదంటలేదు. కానీ ఇప్పుడు అది పాటించొద్దన్నాడు దేవుడు. అలా పాటించడానికి లేదన్నాడు. ఒకవేళ నువ్వు ధర్మశాస్త్రాన్నే పాటించి శనివారమే ఆరాధన చేసుకోవాలనుకుంటే ఇంకోటి కూడా పాటించాలా. ఆ సబ్బాతు రోజున చేయకూడనివన్నీ చేయకుండా ఉండాలి మరి.
అలా చేయకుండా ఉండట్లేదే. కేవలం ఆరాధన ఒక్కటి చేసి మేము ధర్మశాస్త్రం పాటిస్తున్నాం అంటాడు. అది తప్పది. ఎందుకంటే అసలు ఆ రోజు నువ్వు వంట కూడా చేసుకోవద్దని. చాలా పనులు చెప్పాడు. దా సబ్బాతు రోజున చేయకూడని పనులు చాలా ఉన్నాయి పాత నిబంధనలో. బట్ అవేవి పాటించరే. ఇప్పుడు ఆ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అన్నోళ్ళు అవేవి పాటించరిప్పుడు. ఎందుకంటే కేవలం ఒక ఆరాధన చేసినంత మాత్రంలో ఆ రోజున నువ్వు ఆహ్, ధర్మశాస్త్రాన్ని పాటించినట్టు ఎలాగవుద్ది? ఈ రోజున మనం ఎందుకు అందరం ఆదివారం ఆరాధన చేస్తున్నాం? ప్రభు దానికి లోబడమని చెప్పలేదు మనం. ధర్మశాస్త్రానికి లోబడాల్సిన అవసరం పునరుద్ధాన దినం. ఆది సంఘం ఆదివారం ఆరాధన చేశారు. పునరుద్ధాన దినము ప్రభువు లేచి మనకొక నూతనమైన జీవాన్ని ఇచ్చినటువంటి దినంగా దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది మనకి ఈ రోజున ఆరాధన దినంగా ప్రపంచమంతటా ఒక 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 దేశానికి సంబంధించింది కాదు. ప్రపంచమంతటా ఈ ఆలోచన దేవుడు పెట్టాడన్నమాట. ఇది దేవుడిచ్చిన ఆలోచన. అందుకనే మనం ఆదివారం ఆరాధన చేస్తున్నాం. అట్లాగే 11వ వచనం, థర్డ్ చాప్టర్, మూడో అధ్యాయం. మూడో అధ్యాయం 11వ వచనం చూడండి దయచేసి. అక్కడ కూడా చక్కని మాట ఉంది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. తీర్చబడడు. ఒకవేళ ధర్మశాస్త్రానుసారంగా ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడితే ఏం జరిగినట్టు? మీరెప్పుడైనా ఆలోచన చేశారా? ఒకవేళ ధర్మశాస్త్రానుసారంగానే నేను నీతిమంతుడిగా తీర్చబడాలి అని అనుకుంటే ఏం జరిగినట్టు లెక్క? ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఇక్కడ పౌలు గారు వివరిస్తున్నాడు. రెండవ అధ్యాయం చూడండి ఇప్పుడు గలతీ సెకండ్ చాప్టర్. సెకండ్ చాప్టర్ లాస్ట్ వర్స్ 21వ వచనం. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమున క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. చూసారా ఎంత చక్కని మాట. ఒకవేళ నిజంగా నీతి నేను ధర్మశాస్త్రం వలన పొందుకుంటున్నట్లయితే మరి యేసుప్రభు ఎందుకు చావాలింకా? యేసుప్రభు చనిపోవడానికి ఇంక అసలు అర్థం లేదు. ఆయన ప్రశస్తమైన రక్తం కార్చడానికి అర్థం లేదన్నాడింక. ఆయన మరణం నిష్ప్రయోజనం అయిపోయిందన్నాడు. కనుక అలా కాదబ్బాయి. యేసుప్రభు ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు సిలువలో. మేకుల ద్వారా కొట్టివేశాడు. ఆ చేరు రాతను తుడిచిపడేశాడు. ఏం కనపడకుండా తుడిచిపడేశాడు. ఇప్పుడు కృప ద్వారా మీరు ముందుకు సాగాలన్నాడు. కృప ద్వారానే నా ఆజ్ఞలు పాటిస్తారు. కృప ద్వారానే నన్ను అనుసరించి నడుచుకుంటారు. కృప ద్వారానే ఈ ధర్మశాస్త్రానికి మీరు లోనవ్వగలరు అనే మాట మాట్లాడుతున్నాడు. ఎంత చక్కని మాట. కృప మీద ఆధారపడటం. విశ్వాసం వలన కృప మీద ఆధారపడటం అనేది ప్రభువు మనకి నేర్పిస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి మాట. దేవుని బిడ్డలారా. ఇది చక్కని ఆలోచన. తర్వాత ఇక ఇదే ఆలోచనని ఎంత బ్యూటిఫుల్‌గా క్యారెక్టరైజేషన్ చేశాడు దేవుడు. పౌలు గారు దాన్ని వివరించాడు. క్యారెక్టరైజేషన్ అంటే అలెగరీ అంటాం. ఉపమాన రూపకం అంటాం అనమాట. అలెగరీ అనే మాట ఉపయోగిస్తాం. ఉపమాన రూపకంగా ఈ గలతీ పత్రికలో దాన్ని చక్కగా వివరించాడండి. మీరు ఇప్పుడు ఆ లేఖన భాగం అంతా చదవద్దులే గానీ 4వ అధ్యాయం మీరు చూడండి ఒకసారి. 4వ అధ్యాయం మీరు రాసుకోవడానికి ఏం రాసుకోవాలంటే 21వ వచనం నుండి 31వ వచనం వరకని రాసుకోవాలి. 21 నుండి చివరి వరకు. ఓకే. 4వ అధ్యాయం. ఇక్కడ మనకి 5 క్యారెక్టర్స్ ఇక్కడ మెన్షన్ చేయబడినాయి. 5గురు వ్యక్తులు మనకిక్కడ పౌలు గారు మెన్షన్ చేస్తున్నాడు. ఎవరు ఈ 5గురు వ్యక్తులు మీరు జాగ్రత్తగా గమనిస్తే అబ్రహాం ఒకడు. ఆ తర్వాత శారా. ఆ తర్వాత హాగరు. ఆ తర్వాత ఇష్మాయేల్. ఆ తర్వాత ఇస్సాకు. ఓకే. ఇప్పుడు జాగ్రత్త వినాలి. అంటే నేను మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మీరు ఈ భాగాన్ని చదివితే వెంటనే మీరు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఈ 21 నుంచి 31 వరకు ఉన్నటువంటి భాగంలో ఉన్న విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. మీరు రాసుకోవాలి. అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. రాసుకోవాలి. అబ్రహాము ఎవరికి సూచన అంటే విశ్వాసం. శారా ఎవరికి సూచన అంటే కృప. ఓకే. ఇస్సాకు దేనికి సూచన అంటే అతడు ఆత్మకు సూచన. ఆత్మానుసారమైన వ్యక్తి. సో, విశ్వాసం వలన కృప చేత ఆత్మీయ జన్మం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇస్సాకు యొక్క జన్మం ఇది ఆత్మీయ జన్మం అన్నమాట. కనుక ఆత్మానుసారంగా జన్మించిన వాడు అనే మాట మనం జ్ఞాపకం. విశ్వాసం వలన కృప చేత. కృప శారాకి మనం సాదృశ్యంగా పెట్టాం. విశ్వాసం అబ్రహాంకి సాదృశ్యంగా పెట్టాం మనం. కనుక వీళ్ళిద్దరూ కలిసినప్పుడు వచ్చినటువంటి వాగ్దాన పుత్రుడు ఎవరంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవితం. అది ఇస్సాకు అంటే. ఇప్పుడు హాగరు దేనికి సాదృశ్యం అంటే ధర్మశాస్త్రం.
మరి ఇష్మాయేలు దేనికి సాదృశ్యం? ఇస్మాయిల్ దేనికి శాస్త్రం అంటే దేనికి సాదృశ్యం అంటే శరీర సంబంధమైనటువంటి జీవితం. ఇస్సాకు ఆత్మానుసారమైన జీవితం. ఇష్మాయేలు శరీరానుసారమైన జీవితానికి గుర్తుగా ఉంటున్నాడనమాట. కనుక ధర్మశాస్త్రం వలన వచ్చిందేంటంటే శరీర సంబంధమైన జీవితం. అంటే హాగరు ద్వారా. మరి కృప ద్వారా వచ్చిందేంటనంటే ఆత్మానుసారమైన జీవితం. ఇప్పుడు అర్థమైందా మీకు? మళ్ళొకసారి చెప్పాలా? అర్థమైంది కదా! అబ్రహాము విశ్వాసం, శారా కృప, హాగరు ధర్మశాస్త్రం, ఇష్మాయేలేమో శరీరానుసారమైన జీవితం. ఇస్సాకేమో ఆత్మానుసారమైన జీవితం. సో, ఇస్సాకు ఆత్మానుసారమైన జీవితం ఎలాగొస్తది? విశ్వాసం వలన, కృప ద్వారా. మరి ఇష్మాయేల్ శరీరానుసారమైన జీవితం. అది ఎలాగొస్తది? ధర్మశాస్త్రం వలన, హాగర్ ద్వారా వచ్చిందనమాట. అర్థమైందా? ధర్మశాస్త్రం వలన జీవించేవాడు శరీర సంబంధి అనమాట. శరీరానుసారముగా నీతిమంతుడిగా తీర్చబడటానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి అని మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది దేవుని బిడ్డలారా. కనుక ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇది కనుక దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాల్సిన పాయింట్ ఇది ఇక్కడ. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇక్కడ. ఇక్కడ 5వ అధ్యాయం చూడండి ఒకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. 4వ వచనం. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడువాడెవడో ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. ఎంత గొప్ప కృపలో నుండి తొలగిపోయి ఉన్నారన్నాడు. అది ఎంత క్లియర్ టీచింగ్ అండి ఇక్కడ. కృపలో నుండి తొలగిపోయి ఉన్నారన్నాడు. క్రీస్తు నుండి వేరు చేయబడ్డారు మీరు. మేము ధర్మశాస్త్రాన్ని అనుసరించే నీతిమంతులుగా తీర్చబడాలని ఆ పట్టుబట్టి ధర్మశాస్త్రానుసారంగా నీతిని పొందుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు క్రీస్తులో నుండి వేరు చేయబడ్డారు. స్ట్రాంగ్ స్టేట్మెంట్ అది. క్రీస్తులో నుండి వేరు చేయబడ్డాడు. కనుక మనం కృపను దుర్వినియోగం పరచుకోకూడదు ఎప్పుడు కూడాను. కనుక 5వ అధ్యాయం ఇక్కడ మనం ఎట్లాగో 5వ అధ్యాయం ఉన్నాం కదా. 13వ వచనం. 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఈ స్వతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రమునకు మీరు దాసులు కాకుండకుడి అని అన్నాడు అన్నమాట. ఇంకో మాటలు చెప్పాలంటే క్రీస్తు ప్రేమను బట్టి ఒకరికొకరు మీరు దాసులై ఉండుడి అనే మాట. 5వ అధ్యాయం కూడా ఇందాక కూడా మనం చూసాం. 5వ అధ్యాయం 1వ వచనంలో చూసాం. మీరు స్థిరముగా నిలిచి స్వాతంత్రం పొందుకున్నారు గనక మరలా ఆ దాస్యమను కాడి క్రిందకి వెళ్ళిపోబాకండి అన్నాడు. దాస్యమను కాడి అంటే ధర్మశాస్త్రం అనే కాడి కిందకి వెళ్ళొద్దు అన్నాడు. అది మిమ్మల్ని బానిసలుగా చేసి పడేసింది. అయితే నీకు ఇందాక ఒక ప్రశ్న అడిగాను మిమ్మల్ని. ఆ ప్రశ్న ఏంటంటే, మరి ఇలాగైతే అసలు దేవుడు ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టు? ఒకవేళ ధర్మశాస్త్రం వలన నీతి కాకపోతే మరి దేవుడు ఎందుకు ధర్మశాస్త్రం వలన మేలేటరా బాబు అని అంటే 2 మేళ్ళు ఉన్నాయి. ధర్మశాస్త్రం వల్ల 2 జరిగినాయి. అదేంటనట చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక తీయండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లా అనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోయెను. చూసారా? ఎంత మంచి మాట అన్నాడు. ధర్మశాస్త్రం వల్ల నాకు తెలిసింది ఏంటంటే తప్పేంటి? ధర్మశాస్త్రం రానంత వరకు ఏది తప్పో, ఏది తప్పు కాదో నాకు తెలీదు. ఏం చేయాలో, ఏం చేయకూడదో నాకు తెలీదు. కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడో అప్పుడు నాకు కొన్ని నియమాలు అర్థమైపోయినాయి. ఒక విశ్వాసిగా, క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా నేనేం చేయాలా, ఏం చేయకూడదని నాకు అర్థమైపోయింది. ఏది పాపమో, ఏది పాపం కాదో నాకు తెలిసిపోయింది. ధర్మశాస్త్రం నాకు బోధించింది. ఇప్పుడు ఎలాగంటే ధర్మశాస్త్రము ఎలాంటిదంటే ఒక ఎక్స్‌రే లాగా. ఇప్పుడు మన శరీరంలో ఎక్స్‌రే తీస్తే ఏం కనపడుతది? లోపట ఉన్నటువంటిదేంటో బయటకొస్తది. అంతే. ఎక్స్‌రే లోపట ఉన్నటువంటి ప్రాబ్లమ్‌ని బయట పెడతది. అబ్బాయి నీ ఎముక ఇరిగిందిరా, లేకపోతే పలానా దగ్గర గడ్డ ఉందిరా, పలానా దగ్గర ఇన్ఫెక్షన్ ఉందిరా అని చూపిస్తదనమాట ఎక్స్‌రే. అంతే కదండీ! లోపట ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటో ఎక్స్‌రే చూపిస్తది నాకు. ఎగ్జాక్ట్‌గా ధర్మశాస్త్రం చేసిందేంటంటే పాపమనగా ఏమిటో ధర్మశాస్త్రం నాకు చూపించింది. కానీ ధర్మశాస్త్రానికి ఒక ఒక అధికారం లేదు. ఏంటంటే ఆ పాపాన్ని తీసేసే అధికారం లేదు. ఎక్స్‌రే ప్రాబ్లమ్ చూపిస్తది గానీ, ప్రాబ్లమ్ తీసేసే అధికారం ఎక్స్‌రేకి లేదు. అంతే కదా!
దానికి మళ్ళీ ఇంకోటి డాక్టర్ రావాల్సిందే. ఆ ప్రాబ్లమ్ తీసేయాలంటే ఆపరేషన్ చేయాల్సిందే. కానీ కేవలం ఎక్స్‌రే ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటో బయట పెడతారన్నమాట అంతవరకే. ఎగ్జాక్ట్‌గా ధర్మశాస్త్రం కూడా అదే పని చేస్తుందన్నమాట. రెండోది ధర్మశాస్త్రం చెప్పింది ఏంటనంటే శిక్ష ఏంటో కూడా చెప్తాం. పాటించినోడికి శిక్ష. ధర్మశాస్త్రం పాటించినోడికి ఎలాంటి శిక్ష ఉందో కూడా ధర్మశాస్త్రం బయలుపరుస్తా ఉందన్నమాట మనకి. కనుక ఈ 2 జరుగుతున్నాయి ధర్మశాస్త్రం వలన. గుర్తుపెట్టుకోండి. కాకపోతే దీనివల్ల మనము నీతిమంతులుగా తీర్చబడలేం. దీనివల్లగా పాపం నుండి బయటపడలేం ధర్మశాస్త్రం వలన. కనుక మనము దాన్ని ఆధారంగా చేసుకోవద్దని ఇక్కడ పౌలు గారు మనకి చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని కృప ద్వారా విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడగలము అనే మాట మనకి జ్ఞాపకం చేస్తుంది. తర్వాత ఇంకొక మాట అండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. ఇక్కడ గలతీ పత్రిక అనంగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శరీరానుసారమైన క్రియలు, ఆత్మానుసారమైన క్రియలు. రైట్ ఫ్రమ్ 16వ వచనం నుండి 5వ అధ్యాయం 5th చాప్టర్ 16th వర్డ్స్ నుండి మళ్ళీ 26th వర్స్ వరకు మనం ఆలోచన చేస్తే, ఆత్మానుసారమైన జీవితం, శరీరానుసారమైనటువంటి జీవితం. ఎవరైతే ఆత్మానుసారంగా నడుచుకుంటారో వాళ్ళు శరీరేచ్ఛలను నెరవేర్చరు అని అన్నాడనమాట. కనుక మనము శరీరమునకు రుణస్థులము కాదన్నాడు. కృప ద్వారా విడిపించబడిన వారం, విశ్వాసం వలన విడిపించబడినటువంటి వారం గనక ధర్మశాస్త్రానికి లోనవ్వాల్సినటువంటి పని లేదు అని మాట్లాడుతూ వస్తాడు. సరే, కొంతమంది విశ్వాసం వలన, కొంత విశ్వాసంలో బలహీనులుగా ఉండటం వలన కొంతమంది ఏం చేస్తారంటే ఈ విశ్వాసం నుండి తొలగిపోతారు. పనికిమాలిన కొన్ని ఇలాంటి కొత్త బోధల్ని అనుసరించి ఏదో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడాలని చెప్పి ప్రయత్నాలు చేసి ఓడిపోయినటువంటి వారు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఇలాగా తప్పిపోతూ ఉంటారు. విశ్వాసం నుండి తప్పిపోతారు. వాళ్ళ పట్ల మన వైఖరి ఎలాగ ఉండాలనేది కూడా పౌలు గారు వివరిస్తున్నాడు. 6వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 6వ అధ్యాయంలో స్టార్టింగ్‌లోనే మనకి చక్కని మాటలు రాయబడ్డాయి. మొదటి వచనంలో ఏమన్నాడు? సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైనటువంటి మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తని విషయమై చూసుకొనుచు సాత్వికమైనటువంటి మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలి. కనుక ఎవడైనా విశ్వాసులైనటువంటి వారు ఎవరైనా పడిపోతే, నువ్వేదో పెద్ద నీతిమంతుడు అని ఫీల్ కాబాక అంటున్నాడు పౌలు గారు. నువ్వు పడలేదు కనుక నువ్వు పరిశుద్ధుడు కాదు, నువ్వు గొప్పవాడివేం కాదని అన్నాడు. నీకు కూడా అలాంటి పరిస్థితి వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది, నీకు కూడా ఆ శోధన వచ్చే ప్రమాదం ఉన్నది అని మాట్లాడి కనుక నువ్వు సాత్వికముతో, తగ్గింపుతో అట్టి వ్యక్తిని దారిలోకి తీసుకొని రావాలని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. అందుకని మీరు మత్తయి సువార్త చూడండి. ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌ప్లనేషన్ ప్రభు ఇచ్చాడు అక్కడ. బ్యూటిఫుల్ ఎక్స్‌ప్లనేషన్. సంఘంలో ఎవడన్నా తప్పు చేస్తే, ఎవడన్నా ఇట్లా పొరపాటు చేసి పడిపోతే వాడిని ఎలాగ సరిచేయాలన్నప్పుడు పౌలు గారు చక్కని, అంటే యేసు ప్రభు వారు చెప్పిన చక్కని మాట. 18వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 18. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 18th చాప్టర్, 18వ అధ్యాయం 15, 16 and 17. 15, 16, 17 వచనాలు. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరును సంపాదించుకోండి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకుని అతని యొద్దకు పోము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియచెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీవు అన్యునిగాను సుంకరిగాను ఎంచుము అని అన్నాడు. చూసారా? ద డిసిప్లినరీ యాక్షన్. మనము ఒక వ్యక్తిని క్రమశిక్షణలో పెట్టేటువంటి, క్రమబద్ధంగా పెట్టేటువంటి పద్ధతిని దేవుడు ఎట్ట వివరిస్తున్నా అంటే, విశ్వాసైన వాడు ఎవడన్నా తప్పిదం చేస్తే ఒంటరిగా పిలిచి గద్దించాలి, హెచ్చరించాలి, వాడికి కావాల్సిన కౌన్సిలింగ్ ఇవ్వాలన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. ఒంటరిగా, అందరి ఎదుట కాదు. అలాగే వినకపోతే ఒక 2 సాక్షులను తీసుకొచ్చి ఇద్దరితో కలిసి మాట్లాడమన్నాడు. అట్లా కూడా వినకపోతే అప్పుడు సంఘం ఎదురుకి తీసుకురమ్మన్నాడు. ఇక అట్లా కూడా వినకపోతే వాడిని పక్కన పెట్టేయమన్నాడు.
అదనమాట. కనుక దేర్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఎ ఫాలెన్ బిలీవర్. పడిపోయినటువంటి ఒక విశ్వాసిని తీసుకొని రావడానికి ఒక, ఒక ప్రాసెస్ అనేది దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. బ్యూటిఫుల్ ప్రాసెస్. ఆ ప్రాసెస్‌ని మనం గూడా అనుసరించి నడుచుకోవాల్సినటువంటి వారం. ఆ ప్రాసెస్‌ని అనుసరించి, ఆ ప్రాసెస్‌ని అనుసరించి నడుచుకోవాలని ప్రభువు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఇది. తర్వాత ఇందాక నేను మీకు జ్ఞాపకం చేసినట్టుగా మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. ఇంపార్టెంట్ మాటలు 6వ అధ్యాయం. అలాగే లోకమునకు నేను నాకు లోకమును సిలువేయబడి ఉన్నామన్నాడు. కనుక లోకంతో నాకేం సంబంధం లేదు. లోక ఆశలతో నాకేం సంబంధం లేదు. నేను సిలువేయబడి ఉన్నాను లోకమునకన్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. లోకమునన్నప్పుడు 3 అర్థాలున్నాయి బైబిల్‌లో. ఒకటి భౌతిక ప్రపంచం. అంటే పరలోకము, భూమి, సృష్టి ఇవన్నీ లోకం అన్నమాట. రెండోది లోకం అంటే ప్రజలు. దేవుడు లోకమునెంతో ప్రేమించెను అనంటే ప్రజలు. మూడోది లోకం అంటే ఏంటి? లోకాశలు, లోక పద్ధతులు. మొదటి యోహాను 2:17 లోకము దాని ఆశలు గతించిపోవును అన్నాడు చూసారా? అదనమాట. కనుక ఇక్కడ పౌలు గారు 6వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడుతున్నమాట లోకమునకు నేను లోకమునకు సిలువేయబడి ఉన్నామంటే లోకాశలకనమాట. లోకాశలకు నన్ను నేను సిలువేసేసుకున్నానన్నాడు. లోకంతో నాకేం సంబంధం లేదు. నేను చచ్చిపోయిన వాడిని లోకం దృష్టిలో అని అన్నాడనమాట. కనుక లోకం ఎట్టి పరిస్థితిలో నన్ను ఆకర్షించదు అని మాట్లాడుతున్నాడనమాట. కనుక ఎవడు కూడా దేవుడిని మోసం చేయలేడండి. నువ్వేదో భక్తిపరులాగా యాక్ట్ చేయడం, నీతిమంతుల్లాగా యాక్ట్ చేయడం కుదరదనమాట. కనుక మన నీతి దేవుని ఎదుట అదట మురికి గుడ్డలతో సమానం. మన సొంత నీతి. కనుక మనం విశ్వాసం వల్ల కృప ద్వారానే జీవిస్తున్నాం. అలాగే దేవుని పైన ఆధారపడే జీవించవలసినటువంటి వారమై ఉన్నామని ప్రభువు మనకి జ్ఞాపకం చేస్తాడు. కనుక ఎంత బ్యూటిఫుల్‌గా ఈ పత్రిక అంతా కూడా విశ్వాసము, కృప, ధర్మశాస్త్రం. ఈ 3 విషయాల్ని ఆధారం చేసుకొని ఈ పత్రిక అంతా కూడా ఆయన డీల్ చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. కనుక ఈ గొప్ప ఆలోచనను బట్టి ప్రభుని స్తుతిద్దాం. పౌలు గారికి ఎంతో చక్కని తలంపు దేవుడు ఆత్మ ద్వారా ఇచ్చాడు. దాన్ని బట్టి కూడా మనం ప్రభుని స్తుతిస్తాం. మనందరం ఇంకా వాక్యంలో బలపడుతూ ఎదగాలని కోరుకుంటున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.